ఇప్పుడు బీజేపీ పార్టీ హామీ మోదీ గారి గ్యారంటీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని ఇచ్చారు. మిషన్ భగీరథ విషయంలో గతంలో ఉన్న ప్రభుత్వం అన్ని రోడ్లను దవ్వేసి మొత్తము ఊర్లలో మొత్తము మొక్కలు అయిపోయి మొత్తము పనులు చేసి మొత్తం గుంతలు చేసి ఏమి లేకుండా చేశారు. కాబట్టి ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తిగా చేస్తామని చెప్పి, అలాగే ప్రతి గ్రామంలో 100% వీధి లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్ఈడి వీధి లైట్లు ఏవైతే ఎలక్ట్రికల్ ఫోన్ అవి ఊరు చివరి వరకు, ఊరు మొదటి నుండి చివరి వరకు ఊరుకు అన్ని పక్కల 4 దిక్కుల కావాల్సినటువంటి లైట్ల ఎల్ఈడి లైట్ల నిర్మాణం చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో పూర్తి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం చేపడతామన్నారు. వీలైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైతే నిర్మాణం ఏర్పాటు చేసి అది కాకుండా గ్రామం మొత్తం పూర్తి స్వచ్ఛ భారత్ గ్రామంగా అయ్యేటట్టు, స్వచ్ఛ గ్రామంగా ఉండేటట్టు డ్రైనేజ్ వ్యవస్థను చేపడతామని చెప్పారు. ప్రతి గ్రామంలో యువతకు స్వయంపాధికి రుణ సదుపాయం కల్పిస్తారు. సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రుణ సదుపాయం బ్యాంకు ద్వారా కల్పిస్తామని చెప్పారు. మహిళల సాధికారత కోసం రుణ సదుపాయాల కల్పన కట్టుబడి ఉంటామని చెప్పారు. రైతుల కోసం ప్రతి రైతుకు కావలసిన రైతు కల్లాలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో కూడా పంట వచ్చిన తర్వాత రోడ్ల మీద వేసుకొని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అన్ని గ్రామాల్లోనూ రైతు కళాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని, వికలాంగుల స్వావలంబన కొరకు అవసరమైన బ్యాంకు రుణాలు కూడా వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకుంటే బ్యాంకు రుణాలు కల్పిస్తామని చెప్పారు. అలాగే అరుడైనటువంటి అందరి కూడా స్వచ్ఛ భారత్ కింద వచ్చిన ఏదైతే టాయిలెట్ ఏదైతే మరుగుదొడ్డి ఇచ్చారో ఆ మరుగుదొడ్డి ప్రతి ఇంటికి ఇక్కడ ముందు కూడా ఎవరికి లేని వారనేది ఉండకుండా అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రాథమిక వైద్యం కనీస అంటే హెల్త్ సెంటర్స్, స్కూళ్లలో కనీస సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే విద్యారంగానికి 50 కోట్ల రూపాయలు, జాతీయ రహదారుల నిర్మాణం పునరుద్ధరణకు 5,354 కోట్లు, ప్రజారోగ్య సంరక్షణలో 3 కోట్లు, అలాగే రైల్వే రంగంలో పురోగతికి 4,814 ఇట్లా ఆల్రెడీ పనులు చేసినవి కూడా తను చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవి అన్ని కూడా చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే కాలంలో ప్రజల ఆశీర్వాదంతో 3వసారి ఎంపీగా పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంట్ లో పెట్టబోతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో కూడా మిగతా పనులన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, రైల్వే బ్రిడ్జెస్, రోడ్ అండర్ బ్రిడ్జెస్, రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ ఇట్లా అన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ 5 సంవత్సరాల్లో ఈ జైరాబాద్ పార్లమెంట్ బ్యాక్వర్డ్ ఏరియా కూడా చాలా పురోగతిలో ఉన్నటువంటి పార్లమెంట్ గా పేరు వచ్చేటట్టు చేస్తానని పర్సనల్ గా ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది.